వేములవాడ పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై 16 వార్డు కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఎటు చూసినా అనుమతులు లేని నిర్మాణాలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రధాన వీధుల్లోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పురపాలక సంఘానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాలకు ముందే అనుమతులు ఇచ్చి తర్వాత అభ్యంతరాలు కోరడం ఏ విధమైన పరిపాలనో చెప్పాలని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు ఎవరి అండదండలు ఉన్నాయనే అంశంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశం జరిగింది. ఎందుకు అనంటే అక్రమ కట్టడాల గురించి ఇదివరకు 10 సార్ల మేము చెప్తూనే ఉన్నాం, అక్రమ కట్టడాలకు ప్రోత్సహించద్దు అని చెప్పి. ఎందుకో ఈ ప్రభుత్వం వచ్చేసింది అంటే అక్రమ కట్టడాల గురించే పేపర్లు వస్తున్నాయి. మరి అదేందో నాకు అర్థమైతే లేదు. దాని ఎన్నుకున్న లొసుకేందో ఇక జనాలకు తెలవాలి. అట్లాగే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మొన్న 11వ వార్డులోని 10 ఇండ్లు కన్స్ట్రక్షన్ అక్రమ కట్టడాలలో జరుగుతున్నది. అందులో కొన్నిటికి పర్మిషన్ ఉన్నది, కొన్నిటికి పర్మిషన్ లేదు. ముఖ్యంగా ఏంటంటే వీటికి స్లాబులు వేసిరు. స్లాబులు కూడా వేసేదాకా కూడా అధికారులు సోత్యం చూసి నిద్రపోతున్నారు. ఇది మళ్ళా సాక్షాత్తు గౌరవ ఎమ్మెల్యే పరిధిలోకి వస్తుంది. అంటే నిజంగా దీని వెనక ఎవరెవరున్నారో అని ఓటర్లలో గుసగుస నడుస్తుంది. మరి అదేందో నాకు అర్థమైతే లేదు, అది వాళ్ళకే తెలియాలి. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే జగిత్యాల బస్టాండ్లోని అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇస్తే కూడా వాటి గురించి మేము స్పష్టంగా అడగడం జరిగింది. వాటి పరిధిలోని సర్వే నెంబర్లన్నీ కూడా అలా స్పష్టంగా ఉంటాయి. ఉన్నాక కూడా చేతులు మారినాయని బయట అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు అన్నీ ఉంటాయి. ఉన్నాక కూడా పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అంటే ఎవరైనా బెదిరించారా అధికారులను? మరి ఏమన్నా ఆమ్యా నడిచినాయా? మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జర ఇవి చూడాలి మీరు. ఇటువంటి జాగ్రత్తగా కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చిర్రు. ఇటువంటి జాగ్రత్తగా క్షుణ్ణంగా చేసి కూడా మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఇవో అక్రమ కట్టడాలు, ఇవే మొత్తం ఇవి చూసినా సరిహద్దులది ఊకే ప్రాబ్లం. మొన్న నమస్తే తెలంగాణలో వచ్చింది. ఎందుకు? ఆల్మోస్ట్ మన మున్సిపల్ దగ్గర సరిహద్దులు చేసినప్పుడు స్పష్టమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ను ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఇస్తే ఇబ్బంది ఉండదు కదా. మనం కొట్టుకొని మున్సిపల్ పరువు బదారులు వేసినట్టున్నది. అధికారులకు గాయం తెలుస్తలేదా? మరి ఇవ్వాలి కదా. అది ఇవ్వాల్సిందిగా ఇవాళ కోరడం జరిగింది. అలాగే అంటే కామన్ గా ఇది కూడా ఏదో అక్రమ కట్టడాలని చెప్పి 17వ వార్డులోని ఒకటి కూడా దీని గురించి కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. ఇవన్నిటిపైన కూడా వీళ్ళు అధికారులు చోద్యం చూస్తూ అక్రమ కట్టడాలు జరుగుతున్న ప్రలోభాలకు తలొంగుతుర్రా, మరే ఇంకేమైనా వెనక నుంచి ఏమైనా వస్తుందానికి తలొంగుతుర్రా అర్థమైతలేదు. కానీ ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి, అలాగే వార్డుల్లోని అభివృద్దిపై కూడా కాన్సంట్రేషన్ పెట్టాలని చెప్పి ఇవాళ మేము కోరడం జరిగింది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం. వచ్చింది ఆల్రెడీ 2 నెలల కాలం పోయింది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. మూర్లల్లా ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది పేరుకపోయి ఉన్నది. వాటి కూడా దృష్టి పెట్టుకుని, ఎందుకంటే కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, ఆ మూర్లనే ఉష్కేస్తున్నారు. వీటిని కొంచెం దృష్టి పెట్టుకుని మున్సిపల్ వాళ్ళు మొత్తం దాన్ని క్లీన్ చేసి వార్డులు కూడా ప్రతి వార్డులలో కూడా మన ఆయిల్ బాల్స్ వేసుకుంటూ వాటర్లలో ఎక్కడైతే గుంటలు ఉన్నాయో వాటిపైన ఆయిల్ బాల్స్ వేసి దోమలు అనేది రాకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మున్సిపాల్ను కోరడం జరిగింది. థ్యాంక్ యూ.